ఏందే చిట్టి ఏమైంది బిడ్డ? అంత ఆగమాగం అవుతుంది నాకు. ఎంతసేపు ఇంకా అటు ఇటు చూస్తాను పోవద్దా అని ఆడంతా ఇంక మంది వస్తారే చాలా మైన పోదాం. కట్టెలు చూస్తాను బిడ్డ ఊకే. ఏ ఆగరాదమ్మా, నాదో బాధ అయితే నీదో బాధ. అట్లా కాదు బిడ్డ, 12:30 అయితే అంటే మనం పోవాలనే రావాలనే, ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు, ఏం దిక్కనే ఆగుతానో నాకు అర్థమైతలేదు. ఒక దిక్కు బస్సులు దొరికాయి, మంది బాగా అవుతాను, మొక్కులు అప్ప చెప్పాలనే, మళ్ళీ రావాలనే. ఇప్పుడు నాకు తెలియదా అనే బాపు మంది అవుతారని. ఈ పొలం పని పోతానని అబద్ధం చెప్పి నిన్న ఇంటికి వస్తాను నేను పండగకు. నిన్న సాయంత్రం ఫోన్ చేసిండు పోయే టైంకి. ఫోన్ చేసి నువ్వు ఏంటో నాకు బాగా ఎరికే, మా ఎరిక అవుతుంది, రేపు పొద్దుగాల నేను మా అబ్బాయిని తీసుకొని వస్తాను, నువ్వు గానే ఉండు అని అన్నాడు. ఎట్లనో అట్లా సర్ది చెప్దామని చూసిన నేను. అందరం కలిసి దాతర పోతామని చెప్పిన, చెప్తే వద్దు మీరే పోర్రి, మేమే పోతాము, నాకు తెలుసు నీ కథలన్నీ ఎరికే, మీరు ఏం చెప్తారో నాకు అర్థమైతే లేదు, నీ సంగతి చెప్తావు, నేను రేపు పొద్దుగాల అత్త ఆడనే ఉండు అని అన్నాడు. ఇప్పుడు అత్త అన్నాడు, ఏమవుతుందో ఏందో నాకు భయం అవుతుంది. అమ్మ నాకు భయం అవుతుంది, ఏమంటాడు? ఏమో బిడ్డ, మీ కథలేందో మీకే తెలుసు. నేనేమన్నా అందామంటే అందరు మళ్ళీ నన్నే అంటారు. ఇన్ని రోజులకు బాగానే వస్తుంది మీ అత్త, ఎన్నెళ్ళేంది మన ఇంటికి, బాగానే దొరికింది నాకు తవ్వ మన ఇంటికి. ఏమవుతుంది మా అంటే లొల్లి చేస్తాడు, వాళ్ళ అమ్మ వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ లొల్లి చేస్తాడు, అంతే కదా, తెలిసిందే కదా ఏమున్నది దాంట్లో. ఏంది అందరు రెడీ కూర్చున్నారు, మళ్ళీ సామాన్లు చదివిళ్ళు ఎటు వదాలత్తమ్మా? అదే అల్లుడు, మేడారం సమ్మక్క సారక్క జాతర పోదామని సామాన్లు చదివినాం. జాతర పోతాలా? నిన్న వేసిలే ఇంట్లో దేవుణ్ణి, అమ్మవారికి ఇంటికాడ వేసుకున్నాకనే పోవాలి అల్లుడు. ఇంటికాడ దేవుని ఇవ్వాలి, మళ్ళీ ఆడవే మొక్కలు పెట్టిరామన్నా. సరే మొక్కలు మంచిగా ఉన్నాయి, మరి ఈడేవాళ్ళు ఉంటారు? మీరు ఉన్నారు కదా అల్లుడు. నేను ఉంటాత్తమ్మా, సన్నిగాలు లేడు, ఇప్పుడు మామ అందరు పోతాలా? పోతాను అల్లుడు. ఏందత్తమ్మా అందరు పోతే ఎట్లా, దీని దగ్గర ఎవరు ఉండకుంటే ఎట్లా, సన్నిగాలు లేడు, మామ నువ్వు వదిన అందరు పోతే తప్పుడు దీనికి ఏమన్నా అయితే ఎట్లా అని నేనే చూసుకుంటానా? రేపు మాప డేట్ ఇచ్చే 2 రోజుల డేట్ ఉండే. మేమేమి రోజుల కనంగా పోతలేం కదా అల్లుడు, పొద్దున పోయి సాయంత్రం మొత్తం మళ్ళీ మొక్కులు అప్ప చెప్పుకుంటే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కదా అల్లుడు. ఏమో అత్తమ్మా, మాకంటే మీకు జాతరలు ఎక్కువ, మొదటి కాంచెలకి ఇదే. అట్లా కాదు పిల్లగా, అమ్మకు దేవుడు వస్తుంది. ఒడిబియ్యం కట్టుకోకముందు చెప్పినా కూడా జాతర పోకుంటూ ఉండు. ఇప్పుడు పోకుంటే ఎట్లుంటుంది చెప్పు, ఒడిబియ్యం కట్టుకున్నాక దేవుడికి కోపం రాదా? మంచిగా మాట్లాడుతావు ఏంది పిల్లగా, నువ్వు అన్ని తెలియని ముచ్చట్లు మాట్లాడుతావు. ఆగు వదినే ఆగు, చాలు. సరే పోరి పోయిరారి, చూసుకోనా గాయంతో నా పిల్లాన్ని లేదా. మరుండ నా బిడ్డ అల్లుడు ఫీల్ అవుతాడు. ఏ గట్లనే అంటాడు, తెలుసు కదమ్మా, నేను చూసుకుంటా కానీ మీరైతే పోయిరా పొల్లి. ఏముంటది బిడ్డ, ఇక ఊకే అల్లుడు బాధపడతాడు. వద్దని చెప్పినా కదా, నిన్ననే అసలే కోప్పడ్డ దేవత, అది పెట్టలే ఇది పెట్టలే అని. ఇవాళ కూడా పోకపోతే పొండి, ఏం కాదు నేను చూసుకుంటుంది. సరే బిడ్డ పైలం మరి. నేను ఎన్నడో చెప్పిన మనకేం తక్కువ వేయింద్రా, అత్తగారి ఇంటికాడు ఉండే ఇజ్జత్ కమ్మంటే ఇంకా నువ్వు చేసిన ఘనకార్యానికి నన్ను తీసుకొని వస్తానవా? దేని ఒర్రకి అవ్వా దాను, ఏం వర్రకు అని నువ్వు నీ లెక్కలు చేసుకున్నావు, వినబడ్డదా? ఏదో అయింది అయిపోయింది పా, ఇప్పుడు ఏంది అయిపోయేది అవ్వ పా, ఇప్పుడు అన్న సంగతి చూద్దాం. పెద్దకు నువ్వు గట్ట ఇజ్జత్ తీసుకుంటావా బాడకవు? ఇక నువ్వు గట్లా అనకే, నువ్వు చేసిన కంబాగానే ఉన్నాయి కానీ నేను అనవరకు అది అయిందట. ఏ మొక్కం పెట్టుకొని రావాలి దానికి, కుక్క పాడుగాను. అరి 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 నువ్వు రాయే ఇంట్లో, నేను ఎట్లనో అది కూడా అట్లా, ఒర్రు తప్ప ఏ మ్యాటర్ ఉండదు. నువ్వుదా నువ్వా, నువ్వు రాయవ్వా. మంచిగా లేకపోతే ఓ అడ్డమైన బాడకావు, అదేం కూర్చుండ్రు ఆడదాని లెక్క. నీ అత్తమ్మ బలల మీద కూర్చుంటే నువ్వు ఇట్లా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నావు. నువ్వు అసలు ఇంటికి అల్లినవా లేకపోతే పని మనిషివిరా? ఈ ఇంట్లో నా బతికి అంతేనే అవ్వా, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఆ సడ్డ కూడా వచ్చిన కాన్సర్ నా బతికి ఇట్లానే తయారైంది. వాళ్ళేమో నెత్తి మీద పెట్టుకొని పూజలు చేస్తారు, నన్నేమో బుచ్చకాని తిరుగుతారు. నీకేం తెలిసే? నీ నోట్లే మన్నవాడా, నీ నోట్ చూస్తే ఊమే ఖరాబ్ అయింది. ఇంకా చెప్తున్నావు ఇంట నా బతుకు గింటే అని. అద్దురా అంటే ఇన్నవారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటా అది లేకపోతే అత్త అంటే వాడుకావు, నీ సుఖం నువ్వు గుర్తున్నావు. వినబడ్డదా? అత్తమాకు లోకువైనావు, పెన్నానికి లోకువైనావు. అలా బట్టలు విండుకుంటే ఇన్నే ఉండు, సాకిరి చేసుకుంటా. ఇంకా చెప్తున్నావు ఇంట నా బతుకు గింటే అని. గిజ్జుస్తానికైనా నన్ను తీసుకొచ్చినావు. లే పడకవులే, ఇంకా ఊసాడు చూస్తున్నావు, బలమే ఊసా.
ఎవరి ఇద్దరు తిట్టావురా నీ దొంగ నోట్ల మన్ను కుర్తాన్నవ నీ సుఖం నువ్వు గురివిగా ఏంది రాగేది నువ్వు ఇక్కడ చేస్తే నీ ఇజ్జత్ పోతలేదు కానీ నేను గట్టిగా మాట్లాడితే నీ ఇజ్జత్ పోతుందా నేను దీనికోసం తీసుకొచ్చినా నువ్వేం మాట్లాడుతున్నావు అవ్వా ఫస్ట్ అది అడుగు. అత్తమ్మ మంచినీళ్ళు తాగు. నాకేం మంచి నీళ్ళు అద్దు మీ అవ్వకి తాగుతుంది బల్ల మీద కూర్చొని నిలబడ్డట్టుంది. అవునే అంటే నీకు కోపం వస్తుంది కావచ్చు కానీ పొలం కాడికి పోతానని చెప్పి వచ్చి అవ్వగారి ఇంటికాడ మంచిగా రాజ్యం వెళ్తాన్నావు. నీ మొగడు అంతగానోడు అయిందా ఆడు మొగడు కాదా ఎటు పోయినా నింబడేసుకొని పోవా అవ్వా ఆడ ఆకోడ తింటాడా నువ్వు ఇట్లా చెప్పకపోతే ఏమన్నా అయితే ఎట్టనే ఎవరిని మీదకి వస్తుంది ఎవరిని బదనం చెప్తాను అనుకుంటున్నావు చూస్తావా చంపుతావా మమ్మల్ని నువ్వు గట్లంటే ఏంది అత్తమ్మ? మరి లేకపోతే ఏంది మంచిగానే పాడాయన సగం వీడి పోయినాక సాపకట్నం అడిగిందట నీ అసొంటిదే అచ్చికి ఇంతసేపు అయినాక నీ కళ్ళకు కనవలేదా కోపంలో ఉండి మందలియలేదు అదంతే గంత అదవుతాను అక్క. అవగాని వాదినే నేను నీకు దేవుడు వచ్చినట్టు కదా ఏమన్నాడు ఏమో అక్క నాకేం యాదుకుంటుంది దేవుడు ఏం చెప్పిండో ఏమో. అయ్యో నీకు గుర్తుంటుందని అంటలేని వాదినే తర్వాత మీ బిడ్డనే చెప్పలేదా అని అడుగుతాను నేను అంతే. అవునే బుజ్జి ఏమన్నది దేవుడు మల్లన్న దేవుడు ఈయన మీద కత్తనని చూస్తాడట అత్తమ్మ. ఏంది మల్లన్న దేవుడా వెనుకట మనకు ఉండనట కదా పట్నాలు. మాకెందుకడ మల్లన్న దేవుడు ఎక్కడిదే మా అత్తన లేదు మా మామల లేదు ఏమో లేనిపోని అన్ని అంటగడదామని చూస్తారా గజ్జల్లావులు వేసుకొని ఇంట్లో పెద్ద పట్నం వేయాలి అని అంటాడు దేవుడు. నాకు అన్ని మా ఎరకే మీ కథలన్నీ ఎరకనే ఏ మల్లన్న దేవుడు లేదు ఏ ఎల్లన్న దేవుడు లేదు లేనితోటి అంటగట్టి ఏదో ఒకటి చేద్దానని చూస్తారా ఇక ఈడు ఎట్లయితే అట్లా చెప్పినట్టు తింటాడని అనుకుంటాను కావచ్చు మీ అవ్వ నువ్వు దేవుడు ఎక్కడిదే దేవుడు లేదు ఏం లేదు. ఏందత్తమ్మ గట్లా మాట్లాడుతావు? దేవుడు కూడా అబద్ధమే చెప్తాడా? ఇక మీకు ఎట్లా మాట్లాడతారు మరి దేవుడు చెప్పింది అబద్ధం అవుతుందా చెప్పు? ఏమో అవ్వ నేను ఎన్ని దేవుళ్ళు అడిగినా కానీ నాకైతే మరి మల్లన్న దేవుడు ఉన్నది మీకని ఎవరు చెప్పలే మీ అవ్వకే వచ్చింది దేవుడు మరి లోకాల్లో లేని దేవుడు ఏమో మా మొక్కిండో ఏమో మరి. మా మొక్కులు లేదు అత్త మొక్కులు లేదు నాకు తెలియని మొక్కులు ఉన్నాయా అనే ఏమో లేని శుద్ధులు చెప్తారు నువ్వు నీ అవ్వ ఇన్నేళ్ళ నుంచి లేని మల్లన్న దేవుడు ఇప్పుడే వచ్చిండా నీటికి వచ్చినాకనే మరి గిన్నేళ్ళ నుంచి నేను దేవుడు నాడికి వచ్చిన ఏడ చెప్పపాయనే మల్లన్న దేవుడు ఉన్నాడా అని ఈ నీతి తక్కువ ఈడో మనిషి అని ఈయన మీదకి మల్లన్న దేవుడు వస్తానంటా ఆ పాట అందానికి నేను కూడా అదే అనుకుంటాను అత్తమ్మ. తెల్లైతే పొద్దైతే తాళాలు మునిగి తేలుతాడు దీనికి ఎట్లా వస్తానే మల్లన్న దేవుడు అన్నంగా అయిపోయానా ఎంత నియతి ఉండాలి ఎంత నీతి ఉండాలి ఎంత పద్ధతి ఉండాలి ఈడు ముక్కలేంది ముద్దది కదా ఈయనకి దీని మీదకి ఎట్లా వస్తానంటే ఇంక గద్దలావులు వేసుకొని గవలదండలు వేసుకొని ముసుకేసుకొని వస్తానని నువ్వు కూడా చెప్పబడుతుంది నీకన్నా తెలియదా వదినే అవ్వ నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినా నువ్వేం మాట్లాడతాను నోర్మి బాడకావు లేని అని నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నాను చూస్తున్నావా నీతో అవుతుందా అంత నీతిగా ఉంటావా ఉంటావురా ఏడ టెంట్ ఎత్తే అడవై తినత్తావు నువ్వు నీతో అవుతుందా మళ్ళీ పొద్దుగాలు ఎత్తని ఇట్లా పోతావైతుంది నీకు రీతున్నది నీతున్నదా అని వేసుకుంటా అని అంటున్నావా బేడేసుకుంటా అయిపోయినారా ఎంత పద్ధతి ఉండాలి ఎన్ని ఒక పొద్దులు ఉండాలి జాగారాలు దీపాలు తడిబట్ట తానాలు ఎన్ని ఉంటాయి ఇట్లా వేసుకొని ఓంగ అయిపోయాయి నాకు ఇదంతా ఏం తెలియదే నేను ఇప్పుడే ఏంటన్నా కావాల్సుకొని ఇలా నాకేదో అంటగడతారు గా మల్లన్న దేవుడు గా బేడేసుడు నాకేం తెలిసి అమ్మా ఏమంటామా ఏం చెప్పావు చెప్పేది ఏంది అల్లుడు అత్త మీదకి దేవుడు వచ్చిండు కదా మొన్న మల్లన్న సూపు ఉన్నదని అని చెప్పి నీవు ఇట్లా ఆగని చెప్తాను 5 ఏళ్ళ పొద్దు అవుతా అంటే ఓ పిల్ల లేదా జల్ల లేదా ఎక్కడ తాగితే అక్కడనే అడ్డం పడతా అంటివి నువ్వు ఎన్ని దిక్కుల దావకాలు తిరిగినా అని మళ్ళీ ఏం లేదని నాకు అంత తెలియదు నేను పోతా నేను చచ్చిపోతా కానీ నాకు నాకు అవ్వ పోదాంపా నాకు బేడాది ఏమాదు పా మనం పోదాంపాలి సపరేట్గా పోదాంపా లే అవ్వా ఏరికిరా పోయేది అంటే ఆవిడ లేదు పంటలు వేసడం లేదా ఏదో ఒకటి తెల్లబడి చేసుకోవద్దారా దేవుళ్ళ మీద పంతాలు ఎందుకురా ఎట్టగో చెప్పింది కదా మల్లన్న దేవుడు వస్తాడని వీళ్ళతో కలిసి సమ్మక్క జాతర పోదని మళ్ళీ ఆడేమన్నా చెప్తే ఇందాన్ని అప్పుడు చేద్దాని మాటకే కూడానా రండి బిడ్డ టైం అవుతుంది రండి అవా ఏందయ్యా మేము సమ్మక్క కాడికి పోతాను కాళ్ళకి నీళ్ళు పోతుందా ఇక్కడికి నానమ్మ ఇల్లు చూసుకో మంచిగా. ఇల్లు మాగా చూసుకుంటా కానీ తీర్థమైన కాడ పొలగానికి ఏంది దేవుడు అని అంటారు. ఇప్పుడు దేవుడు వచ్చడేంది ఎన్నేళ్ళు ఉన్నాడు వాడు ఎన్నేళ్ళు వానికి పెళ్ళి అయ్యి ఎందుకు ఇట్లా చేస్తాను దేవుడు
కొంచెం మంచిగా అడిగి రాకుండా చేసి మంచిగా పోయి మంచిగా రారి. సరే సరేనా? సరే నువ్వు తిను. నేను ఇంటికాడ మంచిగానే ఉంటాను. సరే అది చెల్ల నువ్వు చూసుకో. నేను అందరు మా చూసుకుంటా కానీ ఆ పొల్లగాన్ని అయితే మంచిగా చేసుకొని రారు. అక్కడ చూసుకుంటా కానీ ఆ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు అంత మాట్లాడుతాండి ఆయన, మరి దానికి పొద్దులు పడ్డాయి. సరేనా? సరే. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నీ పాదాల వేలు తండ్రి, నీ చిలకలాది గట్టు, నీ చిన్ని మేడారము, నా అంశలాది గట్టు, నీ ఆది మేడారము. శరణు తల్లి శరణు. నన్ను లంగని దొంగని చెప్తాను మా అత్తమ్మ. మొన్న ఏం చెప్పినావు ఆ ముచ్చట చెప్పు మా అత్తమ్మకు. మాకు అది ఎక్కడిది ఇది ఎక్కడిది మళ్ళీ ఎక్కడిది అని అంటాంది. దేవునికి సంబరం అవుతుందా బాంచ? నువ్వు ఏదో ముంగట పడ్డావు, మరి ఏందో చెప్పరాదు. మా అత్త మామ నుంచి అయితే నాకైతే ఏ దేవుళ్ళు లేవు. ఇప్పుడు నడవంతరా నా కొడుకుని పట్టుకొని తింటే నేను ఏడబడి రావాలి. మీరు అడిగిందాలో చెప్పడానికి నన్ను ఎవరనుకుంటానులే మీరు. తెలివక అడిగిన తప్పైంది. పుట్ట మీద పుట్టిన మావరాలేలునే నేను. తల్లి నీ బాధ్యం తప్పైంది తల్లి, నీ కాలు మొక్కుతా. చెప్పు తల్లి. నా భర్త మునిరాజా నీకు 10,000 శరణు. కొడుక డొక్కలేసా నీకు 10,000 శరణు. నా కొడుక పరశురామా నీకు 10,000 శరణు. చెప్పు తల్లి చెప్పు. ఇంట రానే బాలా చెప్తే కట్ట మీకు సంబరం అవుతుందా? కట్ట వచ్చింది ఆపత వచ్చిందని నీ దగ్గరకు వచ్చినాం తల్లి. చెప్పు తల్లి. మీరు అడిగిన వాటికి సమాధానం నా అక్క చెప్తుంది. నా అక్క అలిగింది కదా నే బాల. ఎవరు అక్కేవాళ్ళు మరి బయటికి రమ్మని చెప్పు. మీరు అడుగుతా అయిపోయానా? మాకు తెలియదా మా తల్లి? రమ్మని చెప్పు. తల్లి శరణు శరణు తల్లి శరణు. అంత కోపం ఎందుకు తల్లి? కోపం వద్దు శాంతంగా ఉండాలి, చెప్పాలి, ఏమున్నది లేదు అంతా చెప్పాలి తల్లి. నీ తల్లి బాంచని కాలు ముక్త బాంచని చెప్పు. నా తండ్రి శంకరుడా శరణు తల్లి శరణురా. శరణు శరణు తల్లి శరణు. నా తల్లి పార్వతి 10,000 శరణులే. శరణు శరణు తల్లి. తల్లి గంగా 10,000 శరణులే. శరణు తల్లి శరణు. చెప్పాలి తల్లి. ఇక తలుసుకునేనా మాది ఏమైనా ఉంటే చెప్పేది ఉన్నదా? ఇక మావిరాల ఎల్లు 10,000 శరణులే. ఊరుగా ఊరబోసు నీకు 10,000 శరణులే. శరణు తల్లి శరణు. నల్లగొండోడా నాంపెల్లోడా నీకు 10,000 శరణురా. శరణు తల్లి శరణు. ఎవరెల్లి మల్లన్నా నీకు 10,000 శరణురా. నా కనకదుర్గ నీకు 10,000 శరణులే. చెప్పాలి తల్లి. ఇగో చెప్పాలి. ఇక తలుసుకునే అవుతుంది, మాకు చెప్పేది చేసేది లేదా? ఇగో ఆ బాలను చూడు చెప్పాలి. ఇక నువ్వే అంత ఆగమాగం చేస్తాండు, ఎక్కడ పడితే అక్కడ కింద పడతాండు. మరి మల్లన్న దేవుడు మీది కత్తనని చూస్తాడట. మరి నాది ఓరుగల్లు జిల్లా నై తాడువాయి తాలూకా తల్లి నాది చిలకలాది గట్టు నాది చిన్ని మేడారము. శరణు తల్లి శరణు శరణు. అంశలాది గట్టు నాది ఆది మేడారము. శరణు తల్లి శరణు శరణు. అడిదాన్ని నేను అడ్డబట్టు నాది. జారు జారు బండ నాది.
సంపన్న బాగున్నది దంటరైక నాకు అభిసా గదు ఇల్ల నాకు తల్లి చెప్పు చెప్పు మంచి చెప్పు తల్లి కాలు మొక్కుతా చెప్పు చెప్పు ఇక మా బాలకు వచ్చినాక ఒక మీదకి వచ్చినాక పాన మీదకి వచ్చినాక ఇప్పుడు చెప్పుతల్లా నా దగ్గరికి వచ్చి జోడించి అడుగుతున్నావా తల్లి ఏమున్నా చెప్పాలి మీకు మీరే మనసులో పెట్టుకొని అలిగితే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు మా అత్తమ్మని అడుగుతామో ఎక్కడి నుంచి మాకు ఏది లేదన బట్టే ఇక నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటావు చెప్పు తల్లి చెప్పు ఆ బాలకు చూడు మొత్తం ఆగమాగం చేస్తాండు కళ్ళు తిరిగి కింద పడతాండు నువ్వే చెప్పాలి ఇక ఎందరొచ్చి చెప్తారే ఎందరొచ్చి చెప్తారు నా పుట్టలో పుట్టింది నా మావరాల ఎల్లు అది చెప్తుంది కాదే కదే ముచ్చట మా అత్తమ్మకు చెప్తానో వెనకటి నుంచి ఏది లేదని బట్టి మా ఇంటి బాల పక్కకే ఉన్నాడు మరి చెప్పు వింటాడు గదెక్కడ ఇది ఎక్కడది అని అంటాడు ఇంటి బాలకేం తెలుసే ఇంటి బాల ఉట్టుడుతోటే నా తమ్ముని పేరు పెట్టుకుంటానని పెట్టుకుంటా అని మొక్కిరు కానీ నా తమ్ముని పేరు పెట్టినారే నా తమ్ముని పేరు పెట్టలేదు కాదే ఆపతికేమో నా తమ్ముడు తర్వాతనేమో ఏది లేదుగా నా కనకదుర్గని కూడా నీ ఇంట్లో 15 ఏళ్ళ పొద్దు అవుతుంది తొట్టు ఊపినారే మా ఇంట్లో తొట్టు ఊపితే మేము తొట్టు ఊపుతాం తల్లి మా ఇంట్లో తొట్టే లేదా కడుపులో కాయ లేదా పండ లేదా ఇక ఎట్లా తొట్టు ఊపుతాం ఇంకేడికెళ్ళి వస్తాయి కడుపుల కాయలు చెప్పాలి తల్లి నువ్వే మరి ఏది ఉన్నా అరకతి బరకతి ఇస్తేనే మేము అన్నీ వేసుకుంటాం ఇవి అయినా మరి బేడీలు వేసుకొని అంటాడు ఏం చేయమంటావు చెప్పు చెప్పు అడుగుతానేందుకు వేసుకుంటావా మరి చెప్పు తల్లికి అమ్మ తల్లి ఆ దేవుల బేడి నేనే వేసుకుంటా తల్లి పొద్దుగాలైతే ఊరానికి తిరిగేటోని ఎక్కడ పడితే అక్కడ వండేటోని అబ్బో ఆ బేడి నేను ఇక్కడ వేసుకుంటా తల్లి నా వల్ల కాదు కావాలంటే ఎవరైనా ఆచారమంతులకి ఇవ్వమంటే చెప్పు ఇస్తా కానీ కావాలంటే మళ్ళా చేయడు మేక నువ్వు ఇవ్వమంటే కొత్త కానీ నా వల్ల కాదు తల్లి అబ్బో నేను వేసుకోను నీ దండం పెడతా కాలు మొక్తా తల్లి తల్లి క్షమించు తెలియక అన్నాడు బాల కిందేసి అనగదొక్కుతావా తల్లి క్షమించాలి కౌరెల్లి మల్లన్న 10,000 శరణు శరణు తల్లి శరణి క్షమించూరి క్షమించూరి తెలియక అన్నాడు బాల మల్లన్న 10,000 శరణు 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 తల్లి పంట సరికల్లున్నా నా బాల మల్లన్న శరణు తల్లి శరణు శరణు క్షమించూర్రి తప్పుకు తహసీల్దార్ కట్టిస్తా మనం అన్నం పచ్చి కూరగాయలు తింటాడు కాదురా నా తమ్ముడు ఆటకొత్తరని ఎట్లా అంటావురా నువ్వు తల్లి కోపం రావద్దు నీ కోపం వస్తే మేము బతుకుతామా ఎప్పుడు కోపం రావద్దు నీ ముక్కు రాకుపిస్తామా బాలతో కానీ బయట పడే తల్లి నీ బాంచను మానిగుండు సుక్కల పర్వతం ముగేశం ఎత్తాడు కానీ మరి బయట పడతలేడు రాగు మానిగుండు రాతిగిరల బండి రత్నాల మల్లన్న నీకు పాదాన 10,000 చెరుడురా బాలమల్లు నీకు 10,000 చెరుడురా కోటి మాయలవాడ కొమరెల్లి మల్లన్న నీకు పాదాన 10,000 చెరుడురా రావాలి పేరు చెప్పాలి బయట పడాలి ఏది ఉన్నా చెప్పుతానే చేస్తాము చెప్పకుంటే ముఖేశం ఎత్తే మేము ఎందుకు చేస్తాం తమ్ముడా మల్లన్న తల్లిదండ్రులకు మనకు తల వంపులు దేకు చెప్పాలి చెప్పాలి తల్లి చెప్పిర్రి మీరే నల్లి కుట్టోడా నాలుగు మెట్లోడా మేము అక్కల ఉన్నాం కాదురా నా ముందు భయమేలరా మరి దేవుడు కాదు కావచ్చు మరి పేరు చెప్పుతలేడు కదా తల్లి గడ్డి తినే ఎడ్డి లోకమా తమ్ముడా తల్లి తమ్ముడా మల్లన్న తప్పుకు తాసిల్లు కట్టిస్తా కానీ పలుకురా నువ్వు తల్లి మీరే చెప్పాలి ఏమున్నా బయట పడేయాలి మరి చెప్పాలి అట్లా కొమరెల్లి మల్లన్న తమ్ముడు మల్లన్న 10,000 శరణురా తల్లిదండ్రికి నువ్వు తల పేపు వేపు ఇట్లా ముగేశం ఎత్తనే
అవుతుందా గడ్డి తిన్న ఎడ్డి లోకమా నా తమ్ముడు వలుకుతాడు ఆగు తమ్ముడా మేము అక్కల ఉన్నవరా నీకు ఏమి భయం లేదు నువ్వు వచ్చిన సంగతి ఏందో చెప్పు దేవుడా లేకపోతే మంచి దేవుడా లేకపోతే దేవుడా దయ్యమా ఏదైనా ఉంటే బయటికి రావాలి ఏం లేదు మరి ఏం లేదు బయటకు వస్తలేదంటే ఏం లేనట్టేనా ఏడవాకు తమ్మి ఏడవాకురా దేవుడైతే అట్లా ఏడుస్తాడా వీళ్ళ మీదకి వచ్చినట్టుగా దేవుడు మీ మీదకి కూడా రావాలి దేవుడా దయ్యమా నరుడా బయట పడాలి నా తల్లి శంకరుడే అబ్బా 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 నా తల్లి పార్వతి అబ్బా అబ్బా పలుకుడు కాదు నీ పేరు పేరు చెప్పుకో ఎవరు చెప్పాలి బయటికి రావాలి ఎవరు నువ్వు కూర మీసాలా కొమరెల్లి మల్లన్ననే అబ్బమ్మ తమ్ముడా సంతోషమైన జనులారా మరి ఏంది మరి ఇది నా తమ్ముడిని లంగంట్రి కాదురా నా తమ్ముడిని దొంగంట్రి కాదురా కాబట్టి మాట్లాడినాం క్షమించు తల్లి మీసాల వాడు కొమరెల్లి మల్లన్న నెత్తుకుంటా మీరు ఆడు మిమ్మల్ని ఎత్తుకుంటారా వారి అది కోరి కోరి వచ్చినప్పుడు కాదనకురా వారి నా తమ్మునికి పంచరంగుల పట్నం వేసి గంగరేణి చెట్టు కింద నా తమ్మునికి బోనం ఎత్తుకుంటే మళ్ళీ దినం వరకల్లా నీళ్ళ తొట్టు నీళ్ళు పచ్చబడతారు అబ్బబ్బ తమ్ముడా నీ రాక సంతోషం అక్కల ఉన్నాం మేము మాకింకా సంతోషం